నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది. వైసీపీ, టీడీపీ కార్పొరేటర్లు పరస్పరం దాడులు చేసుకోవడంతో కౌన్సిల్ సమావేశంలో యుద్ధ వాతావరణం నెలకొంది. నెల్లూరు కార్పొరేషన్లో ఇవాళ రోజంతా ఉద్రిక్తంగానే ఉంది. ఉదయం మున్సిపల్ కార్మికుల ధర్నాతో పరిస్థితి లాఠీచార్జీ వరకు వెళ్లింది. సాయంత్రం కౌన్సిల్ హాల్లో అంతకు మించిన వార్ సీన్ కనిపించింది. టీడీపీ, వైసీపీ కార్పొరేటర్లు పరస్పరం దాడులు చేసుకున్నారు. ముష్టిఘాతకాలతో భయానక వాతావరణం సృష్టించారు. పంట కాలువల ఆక్రమణల తొలగింపు చర్చల్లో వైసీపీ, టీడీపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికది పరస్పర దాడుల వరకు వెళ్లింది. కొంతమంది కార్పొరేటర్లు మైకులు విరగ్గొట్టి మరీ దాడి చేసే ప్రయత్నం చేశారు. టీడీపీ కార్పొరేటర్ ప్రశాంత్ కిరణ్ పై దాడి చేసినందుకు వైసీపీ కార్పొరేటర్ అశోక్ ను మేయర్ సస్పెండ్ చేశారు. కార్పొరేటర్లు పరస్పరం తన్నుకోవడంతో కౌన్సిల్ సమావేశం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. మహిళా కార్పొరేటర్లు ఏం జరుగుతోందో తెలియని అయోమయంలో అలాగే ఉండిపోయారు. మొత్తానికి నెల్లూరు సమస్యల పరిష్కారానికి ఎవరికి ఎంత చిత్తశుద్ధి ఉందో తెలియదు కానీ చర్చలు మాత్రం నాటకీయతను మించిపోయి వార్సిందాకా వెళ్లాయి.